నమస్తే. మనతో పాటు అయితే సంపత్ నాయక్ గారు ఉన్నారు. అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. అక్క నమస్తే. అన్న ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ గురించి అని ప్రతి ఒక్కరు కొట్లాడుతున్నారు. అక్కడ ఎస్ఎఫ్ఐ వాళ్ళు కూడా అదే ధర్నా చేస్తున్నారు. మళ్ళీ మీరు జనసేన పార్టీ తరఫున కూడా ఈ రోజు పెట్టారు. అసలు ఎందుకన్నా ఇంకా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రావట్లేదు అసలు? అక్క నేను ఒకటే చెప్తున్నాను, ప్రభుత్వాలకు మనం ఓట్లు ఎందుకు ఇస్తాం? ప్రజల అవసరాలు తీర్చడానికి. క్లియర్ గా అసెంబ్లీకి సంబంధించిన ఓట్లు కావచ్చు, లేకపోతే పార్లమెంట్కి సంబంధించిన ఓట్లు కావచ్చు, మా గొంతుకలై ఉండి మా తరపున మీరు అసెంబ్లీలో చట్టాలు చేసుకోండి. ఎందుకంటే మనం కట్టిన ట్యాక్స్ డబ్బులు మీరు సంక్షేమ పథకాలకు ఉపయోగించుకుంటూ విద్యా వ్యవస్థగా లేకపోతే సంక్షేమానికి అని చెప్పేసి నేను నిన్ను గద్దెనెక్కిస్తాను. కానీ ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? ఇవాళ ఎంత బాధాకరమైన విషయం అంటే ఇంటర్మీడియట్ విద్యార్థులే కానీ, డిగ్రీ కానీ, లేకపోతే ఇంజనీరింగ్ విద్యార్థులు, ఎంబీఏ విద్యార్థులు కానీ ఏ ఒక్క ఫీజులు కూడా మీరు చెల్లించకపోతే ఇదేం ప్రభుత్వం అన్నట్టు? మేము మీకు ఓట్లు వేసింది, అసెంబ్లీకి పంపించింది మీరు బుగ్గకర్రలో తిరగడానికి కాదు కదా. గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు నేను మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను జనసేన పార్టీ నుంచి, మీరు లక్కీగా వచ్చిన లక్కీ సీఎం. మీరు మళ్ళా రేపటి రోజుల మీరు అంటున్నారు ఇంకొక 10 ఏళ్ళు నేనే అని అనుకుంటున్నారు. ఆ 10 ఏళ్ళు రావాలంటే ప్రజల అవసరాలు తీర్చాలి, విద్యా వ్యవస్థ అవసరాలు తీర్చాలి, ప్రజల సంక్షేమ అవసరాలు కూడా తీర్చాలి. మీరు మొన్న ఫీజు రియంబర్స్మెంట్ గురించి మన బీసీ నాయకులు కృష్ణన్న ఫీజు రియంబర్స్మెంట్ గురించి అడుగుతానేమో ఫస్ట్ ఏది ఆ ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కడైతే ఉందో మీరు దాని గురించి అడగమని, అక్కడ ఆ ప్రభుత్వం చెల్లించాలని అడుగుతున్నారు. మరి నీ ప్రభుత్వం ఉన్నది దేనికి? ఇంకా నీ మంత్రి వ్యవస్థ ఉన్నది దేనికి? నీ కలెక్టర్లు ఉన్నది దేనికి? నీకు ఓట్లు వేసింది మేం కదా, పక్క రాష్ట్రంలోనికి వేసినామా? మీరు ఇది ఆలోచించుకోవాలి మీరు. కాబట్టి దయచేసి ఒకటే చెప్తున్నాను, విద్యార్థి లోకాన ప్రజల తరపు నుంచి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను. ఆల్రెడీ మీకు కోర్టులు మొట్టిగా వేసినాయి. ఎంత సిగ్గనిపిస్తుంది చెప్పండి ఇది. ఇప్పటికైనా రాష్ట్ర బడ్జెట్లో ఏదైతే ఉందో విద్యా వ్యవస్థకు బడ్జెట్ కేటాయించి విద్యార్థుల పక్షాన మీరు నిలబడాలని ఒక జనసేన పార్టీ నాయకుడిగా నేను మిమ్మల్ని కోరుచున్నాను. అయితే ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ కూడా ఏమంటున్నారంటే, స్టూడెంట్స్ తరఫున ఒకటే ఉంది, మేము చదువుకునే గవర్నమెంట్ కాలేజ్లలో ఒక వసతులు అనేది మాకు కరెక్ట్ వసతులు లేవు. మరి అలాంటి వసతులు లేని కూడా మేము ఉంటున్నాము, మాకు ఆ వసతుల కన్నా నిధులు కేటాయించమని కూడా అడుగుతున్నారు. అది కరెక్టే అంటారా అసలు? అక్క నేను ఏమంటున్నా అంటే, చాలా గవర్నమెంట్ స్కూల్స్ కాలేజ్ నేను కూడా సందర్శించాను. కనీసం ఆడబిడ్డలు మూత్ర విసర్జనకు పోవాలన్న కానీ సరైన బాత్రూమ్ లేవు, తాగడానికి సరైన నీటి వ్యవస్థ లేదు. ఈ ముఖ్యమంత్రి వాళ్ళ నాయకుడు అంటాడు అక్కడ మన రాహుల్ గాంధీ చేతులేమో అదేంది రాజ్యాంగం బుక్ పట్టుకుంటాడు, సంవిధానం అంటాడు. వాళ్ళు చేసేదేమో అక్కడ ఇప్పుడు ఏంది అప్పుడు పేపర్ లీకేజ్ అయితేనేమో దాని గురించి వాళ్ళు మాట్లాడిండ్రు, రిజైన్ చేయించినట్టు చేసింది. మరి నీ ఎక్కడైతే నీ ప్రభుత్వాలు ఎక్కడెక్కడైతున్నాయో మరి అక్కడ కూడా అవుతున్నాయి కదా. వీళ్ళైతే మరి G.O. 29 గురించి మనం మరీ మాట్లాడుకోవాలి. G.O. 29 SC ST BCల గొంతుకల మీద అవి కత్తులు లాంటివి. ఆల్రెడీ గ్రూప్ 1 విషయంలో మనకు తీరని అన్యాయం జరిగింది. నేను ఇప్పుడు ఆ ఎస్ఎఫ్ఐ బిడ్డలు ఎవరు చేసినా కానీ, ఎస్ఎఫ్ఐలు కానీ, ఏబీపీలు కానీ, లేకపోతే మిగతా ఏ విద్యార్థి సంఘాలు చేసినా, ఇవాళ మేము కూడా చేసినా, మేము చెప్పేది ఒకటే, నువ్వు ఉన్న చక్కగా స్కూళ్ళను మంచిగా చేసుకో. ఫస్ట్ నువ్వు 4000 స్కూళ్ళు తీసుకొస్తా, లేకపోతే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు తీసుకొస్తా అవి అంటున్నావు. ఫస్ట్ ఈ స్కూళ్ళల్లో సరైన వసతులు ఇవ్వరాదు. నువ్వు రేపు పుట్టబోయేటోని గురించి అంటున్నావు కానీ ఇప్పుడు చచ్చిపోతుండు కదా. మీరు దీని గురించి కూడా మాట్లాడాలి. ఆ గవర్నమెంట్ స్కూల్స్ కానీ కాలేజీలు ఎక్కడెక్కడైతున్నాయో వెంటనే ఆ డబ్బులు బకాయిలు కూడా చెల్లించాలి. ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు ఈ బిల్డింగ్ లో సరైన వసతులు కూడా పెట్టాలని మీ లెజెండ్ టీవీ ద్వారా నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వ పాఠశాలను కూడా తక్కువ చేద్దామని కూడా రేవంత్ రెడ్డి గారు ఒక మనకు ట్వీట్ చేశారు కదా. మరి అంటే మరి SC ST BCలు చదువుకోవద్దేమో, వీళ్ళు మళ్ళా ఆ SC బిడ్డలు మొత్తం మళ్ళా ఆ ఊరవతల పోవాలనుకుంటాడో, లేకపోతే ST బిడ్డలు మొత్తం మళ్ళీ అడవిలలో పోవాలనుకుంటాడో, లేకపోతే ఈ బ్యాక్వర్డ్ క్యాస్ట్ పిల్లలు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళ కులవృత్తులు చేసుకోవాలనుకొని చూస్తున్నాడు కావచ్చు. మరి ఎందుకంటే అట్లనే కనిపిస్తున్నది. మరి ఇక్కడ నేనేంటంటే ఈ ధోరణి మారాలి. పైన వీళ్ళు మీటింగ్లు పెట్టేదేమో చాలా శుద్ధపూస మాటలు మాట్లాడతారు, చిలక పలుకులు మాట్లాడతారు, కానీ వాళ్ళ మాటలలో వాళ్ళ చేతలలో చాలా డిఫరెంట్ ఉన్నది. ఇది మారాలని నేను అంటున్నాను. అయితే మొన్న రేవంత్ రెడ్డి గారు ఇంజనీరింగ్ విద్యార్థులను కూడా కొన్ని మాటలు అన్నారు. మరి అవి ఎలాంటి చూస్తున్నారు అసలు వార్తలు? అంటే ఇంజనీరింగ్ విద్యార్థులను కాదు, ఇది ఇప్పుడు డబ్బు బలుపు అనుకోవాలన్నా, లేకపోతే రాజకీయ బలుపు అనుకోవాలన్నా, లేకపోతే ప్రజలు అంటే ఆకాశంలో ఉన్నాడా నాకు ఏం అర్థమైతలేదు.
కానీ ఒకటి చెప్తున్నా, ప్రజా వ్యవస్థలు ఉన్నప్పుడు మనం హుందాగా ప్రవర్తించాలి, హుందాగా మాట్లాడాలి. మీకు ఎందుకు ఓట్లు వేసినాం అనేది మీరు అది హోస్ట్లో ఉండి చూసుకోవాలి, లేకపోతే ఆ హోస్ను మొత్తం ప్రజలు దింపేస్తారు. అన్న నమస్తే అన్న. నమస్తే. అన్న, జనసేన పార్టీ ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ కోసం అని ఎందుకు ఈడ తొందరగా పెట్టేసింది అంతే? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 11,000 స్కాలర్షిప్ని పెండింగ్లో ఉంచినందువల్ల తెలంగాణ విద్యార్థుల జీవితంతో చెలగాటం ఆడటం వల్ల ఇదే రేవంత్ రెడ్డి గారి గతంలో హామీలు ఇచ్చి ఏదైతే విద్యార్థులకు స్కాలర్షిప్లు రిలీజ్ చేస్తామని తెలంగాణ విధానాన్ని నిర్వీర్యం చేశారని, వెట్టి చాకిరీ విధానాన్ని తీసుకొచ్చారని ఇదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు. అసెంబ్లీలో ఇంకో మాట కూడా చెప్పింది లేసి, ఏమని తన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మాట చెప్పింది, ఏమని 40-50 మంది విద్యార్థులని ఒక రూమ్ లో గోను సంచులో కుక్కినట్టు కుక్కుతుంటే ఆ బాధ, ఆ ఆవేదన నాకు తెలుసు అని రేవంత్ రెడ్డి గారు చెప్పాడు. మరి అట్లాంటి ఆవేదన తెలిసినోడు ఏం చర్యలు తీసుకున్నాడు? ఇంకొక అంశం అడుగుతున్నా, ఫీజు రియంబర్స్మెంట్ అంశం. ఇవన్నీ విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలు. 11,000 కోట్లు ఉన్నాయి, నెలకి 250-200 కోట్లు ఇస్తా అంటున్నావు. నువ్వు దాన్ని దాదాపు కంప్లీట్ చేసేసరికి 6 సంవత్సరాలు పట్టింది. కానీ నీ ప్రభుత్వం 2 ఏళ్ళే ఉంది కదా. విద్యార్థుల ఖాతాలో స్కాలర్షిప్ వేస్తున్నాను. విద్యార్థుల ఖాతాలో స్కాలర్షిప్ ఎందుకు? ఆల్రెడీ వ్యవస్థ ఉంది, కాలేజీ యాజమాన్యాల్లో వేస్తే సరిపోయింది. కానీ విద్యార్థుల ఖాతాలో వేసి ఆర్ఆర్ యాక్ట్ తీసుకొచ్చింది. దానివల్ల ఏంటి, విద్యార్థులు కనుక ఒకవేళ స్కాలర్షిప్లు కట్టకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టే విధంగా చర్యలు తీసుకుంది. అంటే ఏదైతే తెలంగాణ కోసం పోరాటం చేసిన విద్యార్థులు తెలంగాణ బడుగు బలహీన వర్గాల మీద కేసులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారా రేవంత్ రెడ్డి గారు? నేను ఒకటే విషయం అడుగుతున్నా, తెలంగాణ కోసం పోరాటం చేసిన విద్యార్థులు స్కాలర్షిప్లు పడలేదని ధర్నాలు చేయడం దౌర్భాగ్యమా కాదా? మెస్సీని తీసుకొస్తారు. ఏది, రాహుల్ గాంధీ కుటుంబానికి, గాంధీ కుటుంబానికి ఏదైనా సమస్య ఉంటే తలా ఎంత వేసుకుని 1000 కోట్లు పంపించడానికి డబ్బులు ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో. కానీ విద్యార్థులకు వచ్చేసరికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోదు, రేవంత్ రెడ్డి గారిని కోసుకు తినాలి, వండుకు తినాలి, ఇన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఒక స్పష్టం చేస్తున్నా, ఏదైతే సైఫాబాదు, సిటీ కాలేజు, నిజాం కాలేజు, గవర్నమెంట్ యాజమాన్యాలు, ప్రైవేట్ యాజమాన్యాలు ఏం చేస్తున్నారంటే కాలేజీ జాయిన్ అయ్యేటప్పుడు ఏదైతే ఫీజు 30-40 వేలు కట్టాలని ఆదేశాలు ఇస్తున్నాయి, అయిపోయిన తర్వాత ₹1,00,000 2 లక్షలు కట్టాలంటున్నాయి. నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఒకవేళ మీరు స్కాలర్షిప్లు కట్టలేని పరిస్థితిలో ఉంటే ఆ యాజమాన్యాలకు ఏదైతే ఉందో నేను డబ్బులు ఇస్తా, కానీ సర్టిఫికేట్లు విద్యార్థులకు అందించండి అని చెప్పండి. అప్పుడు మీరు మానవత్వం నాయకుడు అవుతారు, మీరు గొప్ప నాయకుడు అవుతారు. ఇప్పుడు నేను ఏమంటున్నట్టే, ఇదే బడుగు బలైన వర్గాలు HCUలో సీట్లు వచ్చి, ఇదే గొప్ప గొప్ప యూనివర్సిటీలో సీట్లు వచ్చి ఈ స్కాలర్షిప్లు గట్లేక చదవలేకపోతున్నారు కదా. దానికి బాధ్యత రేవంత్ రెడ్డి గారు వహిస్తారా? రేవంత్ రెడ్డి గారు ఇటీవల అంటున్నారు విద్యార్థుల పట్ల క్రిమినల్, ఇది మన రేవంత్ రెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఇది క్రిమినల్ వేస్ట్ అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. నేను అంటున్నా పొలిటికల్ స్క్రాప్ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఎందుకని అనాల్సి వస్తుందంటే, నువ్వు వచ్చిన తర్వాత 200 మంది విద్యార్థులు చచ్చిపోయారు, విద్యా వ్యవస్థ ఏమీ మెరుగుపడలా. కనీసం నేను ఏమంటున్నంటే, ఉన్న విద్యార్థులు 200 మంది చచ్చిపోతే చేపల పులుసు, రొయ్యల పులుసు, బ్రేక్ఫాస్ట్లు పెడతా అంటే ఇంకెంతమందిని చంపడానికి తెలంగాణ రాష్ట్రంలో, ఇంకెంతమందిని చంపడానికి? దయచేసి రేవంత్ రెడ్డి గారు సమస్యల పట్ల అర్థం చేసుకోండి. విద్యార్థుల్ని తెలంగాణ రాష్ట్ర ఏదైతే తెలంగాణ రైజింగ్ 47 అంటుండో ఆ రైజింగ్ 47లో మేము ఉండాలి కదా. మేము చనిపోయి ఉండకూడదు కదా, నిర్వీర్యం అయి ఉండకూడదు కదా. ఆ సంపద మేము ఉపయోగపడే విధంగా తెలంగాణ యువత, నేను ఏమంటున్నంటే మిగిలిన రాష్ట్రాల పరిస్థితి వేరు, తెలంగాణ రాష్ట్ర పరిస్థితి వేరు. తెలంగాణ రాష్ట్ర సంపద యువత, ఆ యువతను నిర్వీర్యం చేసే పరిస్థితి తీసుకురావద్దని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాను. అన్న, ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కోసం అయితే ఈ రోజు మీరు జనసేన పార్టీ తరఫున నిరసనలు అయితే తెలియజేస్తున్నారు. మరి మీ నిరసన ఫలించాలంటే ఏం చేయబోతున్నారు? ముందుకు మీ కార్యాచరణ ఏంటి? ఏవైతే 1100 కోట్ల రూపాయలు ఫీజు బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి విడుదల చేయాలి. జియో నెంబర్ 9ని తీసుకొచ్చారు. అది జియో నెంబర్ 9 ఏంటంటే ఆ పిల్లల అకౌంట్లో పైసలు పడతాయి. కానీ 3 లక్షలు ఒక కాలేజ్ ఇన్స్టిట్యూట్ ఫీజు ఉన్నప్పుడు ఒకటేసారి గ్రామీణ స్థాయిలో ఉన్న పేద పిల్లలు ఏ విధంగా ఆ పైసల్ని కట్టగలుగుతారు? వాళ్ళని నిర్వీర్యం, విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేసే కార్యక్రమంలో ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు పూనుకున్నారు. నిరుద్యోగులే ఈ రోజు మిమ్మల్ని గద్దెనెక్కి కూర్చోబెట్టారు, విద్యార్థులే ఈ రోజు మిమ్మల్ని గద్దెనెక్కి కూర్చోబెట్టారు. మిమ్మల్ని గతంలో ఉన్న ఫీజు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు విడుదల కానప్పుడు అది ఆవేశంతో, ఆకృతతో విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, నేను ఈ రోజు గద్దెనెక్కి కూర్చోబెట్టారు. 11,000 కోట్ల రూపాయలు ఈ రోజు నువ్వు విద్యార్థుల కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం నువ్వు విడుదల చేయలేకపోతున్నావు. నీకు అందాల పోటీలకు వస్తాయి, నీకు మెస్సీలకు వస్తాయి, మెస్సీని తీసుకొచ్చి ప్రచారానికి వస్తాయి, ఫుట్బాల్ ఆడనీకి వస్తాయి, నువ్వు స్టాచ్యూలు మార్చనీకి వస్తాయి, నీ టీజీ ప్లేట్లు చేంజ్ చేయనీకి వస్తాయి, నీకు సెక్రటరీ బిల్డింగ్లు వాస్తు మార్చనీకి వస్తుంది, తెలుగు తల్లి బొమ్మను మార్చనీకి డబ్బులు వస్తుంది, నీకు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టనీకి డబ్బులు వస్తుంది.
మూసి ప్రక్షాళనకు డబ్బులు వస్తుంది. కానీ రేపటి భావి భారత పౌరులైన విద్యార్థుల కోసం ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయనిక నీకు చేత కాదు. నువ్వు ఢిల్లీలోకి పోయి మూటలు మూసుకోపోయి 50 సార్లు ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ సంకన దూరుతావు. అక్కడ ఉన్న నిధులు మొత్తం తీసుకుపోయి ఇక్కడ ఉన్న మా సంపద మొత్తం తీసుకుపోయి రాహుల్ గాంధీ చేతిలో పెడతావు. నెక్స్ట్ ఎలక్షన్ కోసం నువ్వు ఉపయోగించుకుంటున్నావు తప్ప విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు ఇలాంటి ఉపయోగం లేదు. ఈ ప్రభుత్వంలో 11,000 కోట్ల స్కాలర్షిప్ ఈ రోజు విడుదల కానప్పుడు నువ్వు ఏ విధంగా అధికారము చలాయిస్తావు? సిగ్గుండదా నీకన్నా? విద్యాశాఖ మంత్రి ఎవరు నీకు తెలియదా? విద్యార్థులను నువ్వు ఈ రోజు కూర్చోబెట్టుకొని నాన్ క్రిమినల్ అనే ఓటుని వాడతావు. నాన్ క్రిమినల్ అంటే వాళ్ళు క్రిమినలా, నేరగాళ్ళ? వాళ్ళకేమో ఒక మాట అంటాడు, మీకు ఫాములు నింపడం చేత కాదని చెప్తాడు. అంటే నీ అఫిడవిట్ ఫామ్లు నింపగలుగుతావా? మేము బీటెక్లు పిహెచ్డీ చేసుకుంటా మేము ఫాములు నింపలేమంటావా? అంటే నువ్వు ఇంజనీరింగ్ విద్యార్థులను ఈ రోజు నాన్ క్రిమినల్ నేను ఓటు వాడతావా? వాళ్ళకి ఫాములు నింపడం రాదా? అంటే నువ్వు నింపుతున్నావా? మా ఎగ్జామ్స్ నువ్వు రాస్తున్నావా? అంటే నువ్వు విద్యార్థులను ఇంత అవహేళన చేస్తూ మాట్లాడుతూ నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఏం కొనసాగిస్తావు? నువ్వు విద్యాశాఖ సమస్యలు నీకేం తెలుసు? 11,000 కోట్ల స్కాలర్షిప్లు బకాయిలు ఎందుకు విడుదల చేయవు నువ్వు? అంటే మా హక్కు కాదా? మేము ఉద్యమం చేసి తెలంగాణను సాధించుకున్నాం. నిన్ను గెలిపించుకొని మాకేదో సహాయం అవుతావు, మాకు 11,000 కోట్ల స్కాలర్షిప్ను విడుదల చేస్తావని నేను ఎన్నుకుంటే మమ్మల్ని తుంగలో దొక్కుతాను. కాబట్టి ఇప్పటికైనా మానుకొని ఏవైతే ఉన్నాయో పనికి మాల దానికి హామీలకు ఇవ్వకుండా రైతు బీమా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఫ్రీ బస్సులు కావచ్చు, మత్స్యకారులకు కావచ్చు అనేక రకాలుగా నువ్వు విడుదల చేస్తున్నావు. అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థుల భవిష్యత్ అనేది చాలా విద్యార్థుల మీద చేసే పెట్టుబడి భవిష్యత్ పెట్టుబడిగా భావించాలి. ఇది తెలంగాణకు అవసరమైన పెట్టుబడి, ఇది మన విద్యకు అవసరమైన పెట్టుబడి, మన సమాజానికి అవసరమైన పెట్టుబడి. దీనికోసం ఖర్చు చేయి నువ్వు. విద్యార్థుల పక్షాన ఖర్చు చేయి నువ్వు పైసలు. విద్యార్థుల ఫీజుల కోసం ఖర్చు చేయి. అనవసరమైన దానికి ఖర్చు చేసి మీ యాడింగ్ లో అడ్వర్టైజ్మెంట్లకు 1,000 కోట్లు ఖర్చు చేయడం కాదు. విద్యార్థుల పక్షాన ఖర్చు చేసి బకాయిలు అయితే ఉన్నాయో వాటిని విడుదల చేయాలి. విడుదల చేయని పక్షాన మేము సెక్రటరీ ముట్టడి కూడా ప్లాన్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ చెప్పారు కదా, నిధులు లేవని చెప్పారు కదా, ఇప్పుడు ఇంత సడన్ గా ఎలా చేస్తారు? నిధులు ఎందుకు లేవండి? నిధులు ఎక్కడ లేవు. నువ్వు మూసి ప్రక్షాళనకు నిధులు వస్తాయి. నీకు పైసలు లేనప్పుడు మా కాంగ్రెస్ కార్యకర్తలు 1,000 కోట్లు చేసి రాహుల్ గాంధీకి ఇస్తామని చెప్పినప్పుడు నిధులు వస్తాయి. విద్యార్థి అంశానికి వచ్చినప్పుడు నీకు నిధులు ఎందుకు ఉండవు? మీకు ఛాయ్ బీసీలు నీ కాన్వాయ్ ఖర్చులకే 40 సార్లు పోయినావు కదా, ఎన్ని కోట్లు ఖర్చు అయినాయి? రేపు నేను ఆర్టీఐ చేస్తా, అదే ఫామ్లు పెంచుకోండి, మళ్ళీ ఇదే లెజెండ్ మీడియాకి చూపిస్తా ఎన్ని కోట్లు ఖర్చు అయినాయి. నువ్వు అనవసరమైన వృధా ఖర్చులు చేస్తున్నావు. అన్నాల పోటీ ఎవరికైనా అవసరమా అండి? 1,000 కోట్లు అవసరమా? 25 కోట్ల రూపాయలు ఖర్చు చేసినావు, 25 నుంచి 30 కోట్ల రూపాయలు ఖర్చు చేసినావు. దేనికి అవసరం? అది దేనికి? వాళ్ళని వచ్చి నెల రోజులు మేపినావు ఈడొకొచ్చి. దానివల్ల విద్యార్థులకు ఆ స్కాలర్షిప్ రిలీజ్ చేయడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది కదా. వాళ్ళు మన పిల్లలు కదా. ఈ రోజు విద్యా వ్యవస్థ పటిష్టం అయితే రేపు మన భవిష్యత్తు కదా మారేది. మన పిల్లలు కదా నాణ్యమైన విద్యను తీసుకునేది. మనకు కదా ఆ నాణ్యమైన విద్యను చదువుకుని మనే కదా ఐటీ సెక్టార్లో కావచ్చు, ఏ సెక్టార్లో అయినా నీకు ఉపయోగపడతారు కదా. నీ ప్రభుత్వానికి సేవలు చేస్తారు కదా, నీ వ్యవస్థకు సేవలు చేస్తారు కదా. ఎందుకు ఇంత నిర్వీర్యం చేస్తారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అంటే ఇప్పటికీ కూడా చూస్తుంటేనైతే ప్రభుత్వ పాఠశాలలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పిల్లలు. మరి అలాంటి వాళ్ళకి మరి ఇప్పుడు మీ జనసేన పార్టీ తరఫున ఏం చేయబోతున్నారు? ప్రభుత్వ పాఠశాలలో కాదు, ఏ వ్యవస్థ విద్యా వ్యవస్థలో కావచ్చు, ఆల్ ఓవర్ తెలంగాణలో ఏ విషయంలో ఉన్నా నష్టపోతున్న విద్యార్థులకు జనసేన పార్టీ అండగా ఉంటుంది. జనసేన పార్టీ ఈ రోజు నుంచి కార్యాచరణ మొదలు పెడుతున్నాం. ఈ రోజు ఇది యాక్టివ్ అవుతుంది. రానున్న రోజుల్లో తెలంగాణ మొత్తంలో ఎక్కడ సమస్య ఉన్నా జనసేన ఆ సమస్య కోసం పోరాడుతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ తరఫున ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ కోసం అయితే ఇక్కడ పెట్టారు. అసలు ఎందుకన్నా ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? ఈ రోజున ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 11,000 కోట్ల రూపాయలని ఈ రోజున డిగ్రీ చదువుకుని, పీజీ చదువుకుని, బీటెక్ చదువుకుని బయటకు వచ్చిన విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకుందామంటే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని కాలేజీలు సర్టిఫికెట్లు పెట్టలేదు. వాళ్ళ ఉన్నత విద్యకి వెళ్ళాలన్నా, జాబ్కి వెళ్ళాలన్నా అనేక ఇబ్బందులు తల్లిదండ్రులు కానీ వాళ్ళు పడతా ఉన్నారు. 2 నుంచి 3 సంవత్సరాలకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు లేకపోతే తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చి కడతారని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ రిలే నిరాహార దీక్ష మెయిన్ కారణం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను 11,000 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే విడుదల చేయాలని ఒక డిమాండ్ అయితే, రెండో డిమాండ్ మేము కాలేజ్ మేనేజ్మెంట్లు కోర్టులకు వెళ్ళిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం, స్టూడెంట్స్ కోర్టులకు వెళ్ళిన సర్టిఫికెట్ల కోసం కొత్త విధానాన్ని తీసుకొచ్చి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అని తీసుకొచ్చి జీవో నెంబర్ 9 తీసుకొచ్చారు. ఆ జీవో నెంబర్ 9 ప్రకారం విద్యార్థుల అకౌంట్ లోనే మేము ఫీజులు వేస్తాం, ఆ ఫీజులు తీసుకెళ్లి విద్యార్థులు కట్టాలని ఒక విధానాన్ని తీసుకొచ్చారు. కానీ ఈ యొక్క కాలేజీలు ఈ రోజున మీ అకౌంట్ లోనే డబ్బులు పడతాయి కాబట్టి ఇప్పుడే డబ్బులు కట్టమని ఒక ఒత్తిడిని తీసుకొస్తా ఉన్నారు. అంటే ఈ రోజు విద్యార్థుల తల్లిదండ్రులకి, విద్యార్థులకి
అదేవిధంగా కాలేజ్ మేనేజ్మెంట్ కు పంచాయతీ పెట్టిన సందర్భం ఈ రోజు ప్రభుత్వం ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, జీవో నెంబర్ 9 మేము వ్యతిరేకించట్లేదు, విద్యార్థుల అకౌంట్ లో వేయటాన్ని మేము వ్యతిరేకించట్లేదు, కానీ దాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. ఫీజు రింబర్స్మెంట్ విషయంలో కాలేజ్ యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల మీద కానీ విద్యార్థుల మీద ఒత్తిడి చేయకుండా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి, ఒక ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేయండి, ఆ కాలేజ్ యాజమాన్యాన్ని పిలిచి మాట్లాడండి. ఈ యొక్క 2 డిమాండ్లతో ఈ రోజు మేము ఈ రోజున ఫీజు రింబర్స్మెంట్ రిలే నిరాహార దీక్ష చేస్తా ఉన్నాము. ఈ రెండు డిమాండ్లు కానీ ప్రభుత్వం స్పందించకపోతే, ఈ రోజున పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సెక్రటరియట్ ముట్టడి చేస్తాం, రేవంత్ రెడ్డి ఢిల్లీ ముట్టడి చేస్తాం, అసెంబ్లీ ముట్టడి చేస్తాం, ఖచ్చితంగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తాం. అంటే ఆల్రెడీ ప్రభుత్వం చెప్తున్నారు కదా మా దగ్గర నిధులు లేవని, మళ్ళీ ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఎలా చేస్తారు అక్కడ? అంటే మెస్సీ ఈవెంట్ కి వెనక నిధులు ఉంటాయి, ఆయన ప్రకటనలో మెట్రోల చుట్టూ ప్రకటనలు వేసుకోవడానికి, పేపర్లలో ప్రకటన వేసుకోవడానికి నిధులు ఉంటాయి, హెలికాప్టర్ లో తిరగడానికి నిధులు ఉంటాయి, లేకపోతేనేమో విశ్వాలు పెట్టడానికి నిధులు ఉంటాయి. కానీ ఈ రోజున విద్యార్థుల విషయానికి వస్తే 1-2 కోట్లు కాదు, 11,000 కోట్ల రూపాయలు. అంటే ఏ విధమైన నిర్లక్ష్యం వీళ్ళు విద్యార్థుల పక్షాన కానీ నిరుద్యోగుల పక్షాన ఉన్నారని ఒకసారి ఆలోచించాలి. ఖచ్చితంగా విద్యార్థులు అంటే దేశ భవిష్యత్తు, ఆ యొక్క విద్యార్థుల యొక్క భవిష్యత్తు దేశ భవిష్యత్తు విద్యార్థుల మీద ఆధారపడింది కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నమస్తే అన్న. నమస్తే అన్న, జనసేన పార్టీ తరఫున ఫీజు రియంబర్స్మెంట్ కోసం అయితే ఈ రోజు కొట్లాట చేస్తున్నారు, నిరసన తెలుపుతున్నారు. మరి మీ ప్రధాన డిమాండ్స్ ఏందన్న? అసలు ప్రధాన డిమాండ్ ఏంటంటే మేడం 11,000 కోట్లు ఏదైతుందో అది మీరు ప్రతి నెల 250 కోట్ల లెక్కన మీరు విడుదల చేస్తానని చెప్పేసి ప్రామిస్ చేశారు. నేనేమంటున్నా అంటే వీళ్ళు 2 సంవత్సరాల టర్మ్ ఉంది వీళ్ళకి, ఇంకా ఈ 2 సంవత్సరాల టర్మ్ లో వీళ్ళు ఉంటారో ఊడతారో తెలియదు. మీరు ప్రతి నెల 250 కోట్లు మీరు విడుదల చేస్తానంటే 4 సంవత్సరాల సమయం ఉంటుంది అని చెప్పేసి కొంచెమైనా ఇంగత జ్ఞానంతో చెప్పాలి కదా. 250 కోట్లు ప్రతి నెల వేసుకున్నా కూడా 4 సంవత్సరాలు పడుతుంది మేడం, అది మొత్తం రియంబర్స్మెంట్ కావాలి. ఈ లోపు ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అనే విధానంగా గుట్టలు ఇది ఈ తర్వాత వచ్చే ఎవరైతే ప్రాతినిధ్యం వహించి విద్యార్థులు గ్రాడ్యుయేషన్ అవుతున్నారో వాళ్ళవి కూడా గుట్టల్లాగా పేరుకోపోయి గుట్టలు పర్వతాలలాగా డబ్బులు అనేది పేరుకోపోతుంటాయి. ఆ 11,000తో పాటు ఇంకా అధికంగా డబ్బులు అనేది చెల్లించాల్సి ఉంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నారా, మరి ఎవరు సలహాలు ఇస్తున్నారో మాత్రం అర్థం కాని దుస్థితి ఈ ప్రభుత్వం మీద ఏర్పడింది. కాబట్టి దీని మీద మేము ప్రధానంగా డిమాండ్ సింపుల్ మేడం, ఆ 11,000 కోట్లు అనేది ఒక హామీ పత్రంగా ఇన్ని సంవత్సరాలలో లేదు, ఇన్ని నెలలలో క్రియేట్ చేస్తామని చెప్పేసి 2 సంవత్సరాల నిడివిలో మీరు కంప్లీట్ గా విడుదల చేయాలనేది మా ప్రధాన డిమాండ్. దాని మీదనే జీవో 9 ఏదైతుందో జీవో 9 సవరించాల్సిన బాధ్యత కూడా వాళ్ళపైన ఉంది. కాబట్టి జీవో 9లో వాళ్ళు క్లియర్ కట్ గా మెన్షన్ చేసింది ఏంటంటే మేడం, మేము జీవో 9లో మేము డైరెక్ట్ గా కాలేజీకి డబ్బులు వేయం, స్టూడెంట్స్ లో డబ్బులు ఇస్తారంట. స్టూడెంట్స్ లో డబ్బులు వేస్తే వాడు ఇప్పుడు నువ్వు కాలేజ్ డబ్బులే నువ్వు సరిగ్గా కడతలేవు అంటే ఇప్పుడు దీని అంటే ఏంటంటే స్టూడెంట్ మీద బాధ్యత మోహిస్తే స్టూడెంట్ ని కాలేజ్ వాడు ప్రశ్నించాలి, స్టూడెంట్ దగ్గర నుంచి డబ్బులు అనేది వసూలు చేయాల్సిన దాఖలాలు ఏర్పడతాయి. ఈ జియో నెంబర్ 9 ఎప్పుడైతే సవరిస్తారో అప్పుడే ప్రధానంగా అంశం అనేది ఇదైతే విద్యార్థి ఆమందిస్తుంది. ఎందుకంటే బకాయిలో మీరు విడుదల చేయనప్పుడు ఇతర సమస్యలను లేవనెత్తుతున్నారు, దానివల్ల నష్టపోయేది నువ్వే కదా, నీ ప్రభుత్వం ఒకటి కదా. విద్యార్థులు ఎవరైతే ఏకమైతేనే ఈ రోజు మీరు గద్దెనెక్కారు కదా, విద్యార్థుల ఆకాశంలో ఎవరైతే తుంగలో దొక్కిన వాళ్ళే ఈరోజు గద్దె దిగారు కదా. దాని మీదే ప్రధాన అంశం. విద్యార్థులతో పెట్టుకుంటే సీఎం కూర్చైనా పీకి పందిరేసే ఘనత ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఉంది. తెలంగాణ విద్యార్థులు నరాల్లో గంట మోయిస్తుంది. అంటే ఈ రోజు ఇప్పుడు జనసేన తరఫున మీరు చేస్తున్నారు, మళ్ళీ ఇది గవర్నమెంట్ అనేది ఒప్పుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ మీ నిరసన కార్యాచరణ ఏంటి జనసేన పార్టీ తరఫున? మేము ప్రతి జిల్లాలో మేము దీన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. ప్రతి జిల్లాలో మేము తీసుకొని వెళ్తాం, ప్రతి జిల్లా వ్యాప్తంగా తిరిగి ఎందుకంటే ధర్నా చౌక్ తోనే ముగించింది. ఏదో నామకే వాస్ ఏదో కంప్లీట్ గా వీళ్ళు ఏదో ఒక ప్రొటెస్ట్ లానే చేసి వెళ్ళిపోయారని చెప్పేసి దాఖలాలు ఎక్కడ కూడా వినబడాయి. మీరు భవిష్యత్తులో మా కార్యాచరణ తప్పకుండా పరిస్థితి భవిష్యత్తులో కాదు కూడా వారం 10 రోజుల్లో మా కార్యాచరణ అనేది మీకు క్లియర్ కట్ గా ప్రతి జిల్లాకు రూట్ మ్యాప్ సంబంధించి, ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, ఈ పార్లమెంట్ సమావేశాల్లో కూడా మేము ప్రధానంగా లేవనెత్తే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఇష్యూ దీన్ని మేము తప్పకుండా లేవనెత్తుతున్నాం. ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా ఆల్రెడీ సమావేశాలు కూడా పార్లమెంట్ లో జరిగాయి. ఆగస్టు 30కి పార్లమెంట్ సమావేశాలు ముగిసాయి. దీని తర్వాత మా కార్యాచరణ డెఫినెట్లీ విద్యార్థి విభాగం తరఫున మేము స్పందిస్తాం. అంటే ఆగస్టు 15 లోపు కొన్ని ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఇస్తాం, బకాయింపులు అయితే చెల్లిస్తామని కూడా ప్రభుత్వం చెప్తున్నారు కదా మేడం. అదే చెప్తాను నేను క్లియర్ కట్ గా చెప్పాల్సింది ఏంటంటే మేడం, ఆగస్టు 15 అని చెప్పేసి మీరు కోర్టు కూడా ద్వంద్వ వైఖరి వ్యక్తం చేస్తుందని కూడా చెప్పి కోర్టు పిల్లల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయండి, డబ్బులు వసూలు చేసుకోండి అని చెప్పేసి కోర్టు కూడా అంటే గవర్నమెంట్ ఈ ప్రభుత్వం ఎలా ఆగమేఘాల మీద తీసుకున్న నిర్ణయాలు కూడా కోర్టు కూడా కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ లో పడింది. ఆగస్టు 15 అనేది ఇట్స్ డెడ్ లైన్, అదే డెడ్ లైన్ పెట్టారు. మీరు ఆగస్టు 15 లోపల డెడ్ లైన్ అంటే మీరు అదే కదా ఇప్పుడు మీరు స్పందించాల్సింది దేని మీద, మీరు 250 కోట్లు మాత్రమే విడుదల చేస్తా అని చెప్పారు కదా, మొత్తం విడుదల చేస్తా అని మీరు ఒక శేషపత్రం విడుదల చేయండి. మేము అదే కదా ప్రశ్నించాల్సింది. ఇక 250 కోట్లతో ముగిస్తే ఎన్ని కాలేజీలు, ఒక్కొక్క కాలేజీకి ఒక ₹1 కోటి వేసుకున్నా కూడా మీరు 250 కాలేజీలకు మించి పైన కాలేజీలు ఉన్నాయి. డిగ్రీ, ఇంటర్ ఏదైతే అన్ని కాలేజీలు మేడం, ఒక ఇంటర్ తోనే కాదు, ఒక డిగ్రీ కానీ ఒక ఇంజనీరింగ్ సెక్టర్ లోనే కాదు, చాలా సెక్టార్స్ లో చాలా విధాల్లో ఇది సమస్య అనేది నీరుగారిపోతుంది. దీన్ని మీరు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు.